ఒకసారి ఈ తమ్ముడు మాట్లాడే మాటలు వినండి. ఆల్కహాల్ సిన్నా, మీరు నన్ను తిట్టినా, నెగిటివ్ కామెంట్స్ చేసినా, యూత్ని మిస్లీడ్ చేస్తున్నావు అని నా మీద నిందలు వేసినా నేను ఇవాళ నిజం చెప్తాను వినండి. మనం బైబిల్ ప్రకారమే చూద్దాం. బైబిల్లో ఎక్కడ కూడా డు నాట్ టచ్ ఆల్కహాల్ అని లేదు, బట్ బీ రెస్పాన్సిబుల్ అని ఉంది. ఆల్కహాల్ని నువ్వు ఎప్పుడైతే కిక్ కోసం, మత్తు కోసం, ఇంకా మత్తు ఎక్కి నువ్వు కంట్రోల్ పోయే విధంగా తాగుతావో అప్పుడు పాపం అవుతుంది. అంతేగాని ఏదన్నా అకేషనల్ గా చిన్న అమౌంట్ ఆఫ్ వైన్ తీసుకుంటే ఆర్ ఆల్కహాల్ తీసుకుంటే అది పాపం అవ్వదు. ఎందుకంటే బైబిల్ అనేది సెల్ఫ్ కంట్రోల్ గురించి చెప్తుంది, అంతేగాని ప్రతిదాన్ని అవాయిడ్ చేయండి అని కాదు. ఆల్కహాల్ అనేది దానంటే అది సిన్ అయితే, ఆ పదార్థమే సిన్ అయితే జీసస్ వాటర్ ని వైన్ గా ఎందుకు మార్చారు? ఇప్పుడు కొంతమంది అంటారు అది వైన్ కాదు, అది ద్రాక్ష రసం అని. నో, అది ద్రాక్ష రసం కాదు. ఎవ్రీవన్ బ్రింగ్స్ గుడ్ వైన్ ఫస్ట్, వెన్ పీపుల్ ఆర్ డ్రంక్ ఫ్రీలీ దెన్ ద ఇన్ఫీరియర్. దీన్ని మనం గ్రీక్ లాంగ్వేజ్ లోకి ఇంటర్ప్రిట్ చేస్తే ఆ గుడ్ వైన్ అనే ప్లేస్ లో ఓయినోస్ అని ఉంటుంది. ఓయినోస్ అంటే రియల్ ఫర్మెంటెడ్ వైన్, అంటే ఏదైతే నువ్వు ఎక్కువ మొత్తంలో తీసుకుంటే నీకు మత్తెక్కుతుందో ఆ వైన్. ఇప్పుడు కొంతమంది వస్తారు, అప్పట్లో వైన్ లో కెమికల్స్ ఉండేవి కాదు, ఇప్పట్లో వైన్ లో కెమికల్స్ కలుపుతున్నారు, సో కెమికల్స్ ఉన్న వైన్ మనం తాగడం సిన్ అవుతుంది అని. బ్రో, ఒక్కటి గుర్తుపెట్టుకోండి, బైబిల్లో మోరాలిటీ అనేది కెమికల్ కాంపోజిషన్ ని బేస్ చేసుకుని ఉండదు, సెల్ఫ్ కంట్రోల్ వర్సెస్ లాస్ ఆఫ్ సెల్ఫ్ కంట్రోల్ ని బేస్ చేసుకుని ఉంటుంది. ఒకవేళ మీరు అన్నట్టు కెమికల్స్ సిన్ అయితే ఆ కాలంలో వాటర్ చెరువులోంచి తాగేవాళ్ళు, ఈ కాలంలో మనం కెమికల్స్ తో ఫిల్టర్ చేసుకొని తాగుతున్నాం, అప్పుడు మనం వాటర్ తాగడం సిన్ అయిపోతుంది. ఆ కాలంలో ఫీవర్ గానీ, ఏదైనా సిక్నెస్ గానీ, ఇల్నెస్ గానీ వస్తే ఆకులు వాడేవాళ్ళు, ఈ కాలంలో మనం పారాసెటమాల్ వాడతాం, అది కూడా కెమికల్స్ తోనే యూజ్ చేస్తారు, అది కూడా సిన్ అయిపోతుంది. ఇప్పుడు కొంతమంది వస్తారు, మా పాస్టర్స్ ఎందుకు మరి ఇలా చెప్పారు అని. పాస్టర్స్ ఏంటంటే పిల్లలు చెడిపోతారు అనే భయంలో డైరెక్ట్ గా సెల్ఫ్ కంట్రోల్ టీచ్ చేయడం కష్టం కాబట్టి అది కష్టం అని చెప్పి పక్కన పెట్టేస్తారు, అవాయిడెన్స్ నేర్పిస్తారు. బట్ నో, అలా చెప్పడం రాంగే. ఇప్పుడు కొంతమంది అంటారు, సరే నీకు నిజం తెలిసింది కదా, నీ దగ్గర పెట్టుకో, పబ్లిక్ గా ఎందుకు చెప్పడం, నీ వల్ల యూత్ చిన్నపిల్లలు మిస్లీడ్ అవుతారు అని. నో, బేసిక్ కామన్ సెన్స్ తో చూస్తే ఆల్కహాల్ అనేది 18 ఏజ్ కంటే కింద ఉన్న వాళ్ళకి ఇవ్వదు, అది కామన్ సెన్స్. ఇంకో విషయం ఏంటంటే నా వీడియోస్ అన్ని 18 నుంచి 34 ఇయర్స్ వాళ్ళు చూస్తారు, వాళ్ళందరికీ ఏది రైట్ ఏది రాంగ్ చూస్ చేసుకునే ఛాన్స్ ఉంది, వాళ్ళందరికీ ఆ మెచ్యూరిటీ అయితే ఉంది. కేవలం నా వీడియోస్ చూడడం వల్ల ఒకడు మందు తాగేశాడు అంటే అది ఖచ్చితంగా రాంగ్ అవుతుంది. ఎందుకంటే నేను చెప్పడం వల్ల వాడు మందు తాగల, వాడికి ఆల్రెడీ మందు తాగాలని ఆశ ఉంది కాబట్టి వాడు తాగుతున్నాడు. అది నేను సెల్ఫ్ కంట్రోల్ ఉండాలని చెప్పినా తాగుతాడు, ఒక పాస్టర్ నువ్వు పాపం చేసిన వాడు అవుతావు అని చెప్పినా వాడు తాగుతాడు, ఎందుకంటే వాడికి సెల్ఫ్ కంట్రోల్ లేదు కాబట్టి. ఇప్పుడు నేను ఈ వీడియోతో మిమ్మల్ని ఆల్కహాల్ తాగండి అని చెప్పట్లేదు, అది మీ ఇష్టం, మీ చాయిస్. అబద్ధ బోధకులు, కపట సహోదరులు మీలో నుండే బయలు వెళ్తారు అని బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. అంటే యేసుక్రీస్తు వాక్యాన్ని వాళ్ళలో ఉన్న పాపం తీయడానికి ఉపయోగించకుండా ఆ పాపాన్ని సమర్థించుకోవడానికి వాడుకుంటున్నారు. కొంతమంది తాగుబోతులు బైబిల్ తాగుని సమర్థిస్తుందని వాక్యాన్ని చెప్తున్నారు. గుర్తుపెట్టుకోండి, సగం లోకంలో ఉన్నారు, సగం ప్రభువులో ఉన్నారు. ఇది నులివెచ్చని జీవితం. ప్రభు పొరపాటును కూడా క్షమించడు. దీన్ని వాళ్ళ క్రియలు చెప్పేస్తున్నాయి, వాళ్ళ హావభావాలు చెప్పేస్తున్నాయి, వాళ్ళ నడవడికి చెప్పేస్తుంది. తప్పు. అబద్ధాన్ని బోధించమాకండి, సత్యం దగ్గరికి రండి. మద్యంతో మత్తులై ఉండొద్దని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. మద్యం వెక్కిరింతల పాలు చేస్తుందని చెప్తుంది, మద్యం కుటుంబాలను చీల్స్తుందని చెప్తుంది, మద్యం నీ కష్టార్జితాన్ని నేలపాలు చేస్తుందని చెప్తుంది, మద్యం నీ ఆరోగ్యాన్ని నాశనం చేస్తుందని చెప్తుంది. వాక్యం సమర్థించదు, వాక్యం ఎన్నటికీ సమర్థించదు. అలా సమర్థిస్తే గుడ్డివాడిని నడిపిస్తున్నట్టు ఇద్దరు గుంటలోనే పడతారు. అది పాపం. పాపం ముమ్మాటికి పాపం, దేవుడు విడిచిపెట్టడు.